పోయిండు, ఆడికి కూడా వెళ్ళారు. ఇలాంటి పరిస్థితులు. ఓకే ఓకే జయరాం గారు, ఇది నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసా లేకపోతే అధికారం మార్పు తర్వాత మొదలైన రాజకీయ ప్రతీకారం అనుకోవాలా? ఇది నేను ఇంకా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు అడుగుతున్నాను. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్తున్నారు. రైట్, ఫోన్ ట్యాప్ జరిగింది. ఫోన్ ట్యాప్ జరుగుతున్న క్రమం లోపల ఇక్కడ అనవసరమైన వ్యక్తులు, ఏ నేరాలు చేయని వ్యక్తులు కనుక ఫోన్ ట్యాప్ లో ఉన్నారు అంటే డెఫినెట్ గా దాన్ని వ్యతిరేకించాల్సిందే. వాళ్ళు ఏ నేరాలు చేయలేదు, ఏం చేయలేదు అనేది ఉంటుంది. నేరాలు చేసే వ్యక్తులు ఎవరు కూడా ఫోన్ ట్యాప్ లో దొరికిండ్లు అంటే అది అభినందించాల్సిందే. ఈ పోలీసు వ్యవస్థను అభినందించాల్సిందే. ఇక్కడ దొరికిన అనేక మంది నేరాలలో ఇంప్లీడ్ అయిన వ్యక్తులు, నేరాలలో ఉండే వ్యక్తులు అనేక ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్ల టైం లోపల జరుగుతున్న దాన్ని, ఫోన్ ట్యాప్ చేస్తున్న దాన్ని, డబ్బులు పట్టుకున్న దాన్ని, ఎస్ ఫోన్ ట్యాప్ చేసి డబ్బుల సరఫరా చేసి ఇక్కడ ఈ రోజు ఎలక్షన్ ని కాస్ట్లీ అఫైర్ గా చేస్తున్న రాజకీయ నాయకులు కాబట్టి ఫోన్ ట్యాప్ ద్వారా అంటే పట్టుకుంటారు. ప్రభుత్వాల్లో ఉంది కాబట్టి ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు చేయటం లేదా? నువ్వు ఎవరిది ఫోన్ ట్యాప్ చేయటం లేదా? ఈ రోజు నువ్వు చేయటం లేదని తర్వాత రేపు అధికారం నీ చేజారిపోయితే అప్పుడు ఇదే అధికారులు చెప్తారు ఫోన్ ట్యాప్ చేయటం లేదా, చేస్తున్నారా. ఇప్పుడు నీకు సలహాలు ఇచ్చే అధికారులు ఎవరైనా. ఇంకొకటి అంశం, ఈ రోజు ఆ ప్రభుత్వంలో ఉండే దొంగలని చెప్పేసి, దోపిడీదారులు అని చెప్పేసి అనేక మంది మీద ఆరోపణలు చేసిండు రేవంత్. స్ట్రైట్ గా చెప్పాలంటే రామకృష్ణారావు మీద చేసిండు, ఇప్పుడు సిఎస్ రామకృష్ణారావు మీద, నెక్స్ట్ లక్ష్మీ మిట్టల మీద చేసిండు, భూముల విషయం లోపల, ఫైనాన్స్ విషయంలో రామకృష్ణారావు మీద, మెడికల్ డిపార్ట్మెంట్ లో రమేష్ రెడ్డి మీద, ఇలా మనం ఇంకా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుల మీద, ఇంజనీర్ల మీద, చీఫ్ల మీద, అనేక మంది మీద చేసిండు. మరి ఇప్పుడు వీళ్ళందరికీ మీరు శిక్షలు వేశారా, ప్రమోషన్లు ఇచ్చారా? ఇది ప్రధానమైన ప్రశ్న ప్రజల నుంచి వచ్చేది. మీరు రామకృష్ణారావు ఫైనాన్షియల్ విధ్వంసం జరిగిందని చెప్పుకుంటూనే రామకృష్ణారావు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకు 7 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చేసి మళ్ళీ ఈ ప్రభుత్వంలో మీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. వై? ఎందుకోసము? రామకృష్ణారావు నీతిమంతుడైతే కూర్చోబెట్టేసిందా? ఫైనాన్షియల్ విధ్వంసం చేయడం లోపల ఎక్స్పర్ట్ అని మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా ఎక్స్టెన్షన్ ఇచ్చేసి? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మరొక రమేష్ రెడ్డి అనేవాడి మీద తల వెంట్రుకలన్నీ ఉన్న ఆరోపణలు ఉంటే అతన్ని తీసుకొచ్చే, అతను రిటైర్ అవ్వాలి ఇప్పుడు, ఈ సంవత్సరంలో రిటైర్ అయ్యాల్సిన పరిస్థితిని తీసుకొచ్చేసి మీరు డిఎంఈ ఉన్న పరిస్థితిని తీసుకొచ్చేసి భువనగిరిలో వేసేసి, భువనగిరి నుంచి తీసుకొచ్చేసి ఇప్పుడు వచ్చేసేమో సో మెడికల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా పెట్టేళ్ళు. ఎందుకు? దోపిడీ చేయడం లోపల రమేష్ రెడ్డి ఎక్స్పర్ట్ అని తీసుకొచ్చి పెట్టింది. రమేష్ రెడ్డి తొత్తులుగా ఉండే 4 డాక్టర్లను ఒక్కొక్కడికి 5 హాస్పిటల్స్ ఇన్ఛార్జ్ గా పెట్టిండ్లు. ఎందుకు పెట్టి ఉంచిండ్లు? ఇంకా వాళ్ళను మిగతా డాక్టర్లు లేరా? డాక్టర్లుగా పనికిరారా? వీళ్ళు డాక్టర్లుగా అసమర్థులని మీరు ముద్రలేస్తున్నారా? ఈ ఒక్కడే సమర్థుడు అనుకుంటున్నారా? ఈ 4 ఒక్కరు ఉంటే సరిపోతుంది అనుకున్నారా? అంటే వీళ్ళను మీరు దోపిడీకి ఎంకరేజ్ చేస్తున్నారా, ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, వ్యవస్థ నడుపుతున్నారా అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. వీళ్ళంతా దొంగలు కదా, ఈ దొంగలకు మీరు ఎట్లా ప్రమోషన్ ఇచ్చిండ్రు? నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉండే వ్యక్తులను మీరు కేసులు పెట్టడానికేమో దొంగల ప్రాజెక్ట్ అంటారు. ఈ రోజు అందరూ ఆ దొంగలకు వచ్చేసి మళ్ళీ మీరు ప్రమోషన్లు ఇస్తున్నారు. ఎందుకు? ఇది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది, జనార్దన్ రెడ్డి కావచ్చు, అప్పుడు డీజీపీగా ఉన్న జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందిని తీసుకొచ్చేసి మీ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణ చేసిండ్రు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పక్కన కూర్చోబెట్టుకుంటారు, ఎక్స్టెన్షన్ ఇచ్చేసి, ప్రమోషన్లు ఇచ్చేసి. ఎందుకు? అంటే ప్రభుత్వంగా మీరు ఉన్నారు కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుందా? అప్పుడు బీఆర్ఎస్ కి అయి ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ అయి ఉండొచ్చు. కానీ జయరాం గారు, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు కేసీఆర్ ను పిలిపించారు, దీంతో ముగుస్తుంది అనుకోవచ్చా లేకపోతే ఇదే స్టార్టింగ్ అనుకోవాలా? ఎస్, దిస్ ఈస్ ద గుడ్ క్వశ్చన్ సందీప్. ఇది ఇప్పట్లో ఏం అయిపోదు. ఎందుకు అంటే రాజకీయంగా రేవంత్ రెడ్డి బ్రతికుండాలి అంటే కేసీఆర్ ని, బీఆర్ఎస్ ను రాజకీయంగా చంపేయాలి.
చంపేసేదానికి ప్రోగ్రాం పెట్టుకున్నదే ఇవన్నీ, ఈ సిట్లు, ఈ ఎంక్వైరీలు, కథా కార్ఖానా. మీకు దమ్ము ఉంటే నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను రేవంత్ రెడ్డికి, ప్రభుత్వాలకు కూడా, ఈవెన్ ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, మీకు దమ్ము ఉంటే నేరస్తులను తీసుకొచ్చి మీకు శిక్షలు వేసే దమ్ము మీకుందా? ఎగ్జాంపుల్, ఈ రోజు వరకు కూడా కనుమూలి మీద కేసు ఉంటే అప్పటి యూపీఏ గవర్నమెంట్ కేసు పెడితే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేసి క్లీన్ చిట్ ఇచ్చింది రాజాకు, కనుమూలికి. 2G కుంభకోణం జరగలేదా? అక్కడ 1000 కోట్లు మాయం కాలేదా? మరి ఇప్పటి ప్రభుత్వం నీకు ఎట్లా నువ్వు వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినావని ఎవరైనా అడిగినలా? అడుగుతా మీరు వింటారా? అది సోయలేదు ఇప్పటి సెంట్రల్ గవర్నమెంట్. ఇక స్టేట్ గవర్నమెంట్లు అనేక రాష్ట్రాలలో ఉండేది ఆ ప్రభుత్వం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉన్నట్టు అయితే మీరు ఆరోపణలు చేసిన, రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన వ్యక్తులను నేను పేర్లతో సహా చెప్తున్నాను, వాళ్ళని సస్పెండ్ చేయండి. నీ శాత అయితే నువ్వు పెద్ద తోపు తురుముకాను అనుకుంటే ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఎవరిని అరెస్ట్ చేయాలి? భూములను కొల్లగొట్టడం అరెస్ట్ చేయాలి. అందులో మీ పేర్లు లేవా? భూములు అమ్ముకొని లేదా? నమ్ముకున్న వాళ్ళేమో కాంగ్రెస్ తోనే బతుకుతున్నారు, అమ్ముకునే వాళ్ళేమో ఈ రోజు రాజకీయ పార్టీల్లో కలర్లు చేంజ్ చేసేసి ఈ రోజు అనేక మార్గాలతోని అత్యున్నత స్థాయిలోకి ఎదిగినలు అనేది ఈ రోజు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. నమ్ముకున్న వాళ్ళు ప్రభుత్వాలతోని కాదు, ఈ రోజు ప్రజలతోనే ఉన్నారు. ఈ రోజు అమ్ముకునే వాళ్ళు వచ్చేసేమో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో చేరేసి ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది వాస్తవాలు కాదా? ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కాదా? వాళ్ళు అమ్ముకున్నోళ్ళ నమ్ముకున్నోళ్ళ? ఇలా అడుక్కుంటూ పోతే ప్రభుత్వము తల ఎక్కడ పెట్టుకుంటుందని నేను స్పష్టంగా అడుగుతున్నాను ప్రజల నుంచి. ఆ ప్రభుత్వం బంగారు, ఒక్కడే నిమిషం, బంగారు తెలంగాణ ప్రచారం చేసుకున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఎంత బంగారం ఇచ్చింది? ఈ రోజు ప్రజా తెలంగాణ అని ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్న రేవంత్ ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు కాంగ్రెస్ నాయకులను ఎంతమంది, అరవచ్చిన నాయకులు కాదు, కాంగ్రెస్ నాయకులను ఎంతమందిని నువ్వు అందలం ఎక్కించినావు? తెలుగుదేశం నుంచి వచ్చివాడు నువ్వు, తెలుగుదేశం పార్టీ అధినేతగా మాట్లాడుతున్నావు, కాంగ్రెస్ ఈరోజు సీఎం గా మాట్లాడుతున్నావు రేవంత్. ఎన్టీఆర్ గురించి నీకెందుకా? మేము మాట్లాడాలి ఎన్టీఆర్ గురించి. చంద్రబాబు గురించి నీకెందుకా? చంద్రబాబు గురించి మేము మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడినా మాకు హక్కు ఉంది, నీకేం హక్కు ఉంది? నీకే అర్హత ఉందని? నువ్వు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మెయింటైన్ చేస్తున్నావా తెలంగాణ లోపల? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవా? సిగ్గున్నాడా మాట్లాడడానికి? నీకు నిజంగా సిగ్గున్నట్టు అవుతే ఈ రోజు నీ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు అనేక మంది మేధావులను ఎంతమందిని మోసం చేస్తున్నావు, ఎంతమందికి పదవులు ఇస్తున్నావు, ఎంతమందిని వాడుకుంటున్నావు? ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులకు ఎవరెవరికి నువ్వు ప్రభుత్వం లోపల ఉన్న స్పేస్ ఉన్నది? ఈ రోజు ఎంతమందికి నీతి గల వ్యక్తులకు నీ ప్రభుత్వంలో ఈ రోజు స్పేస్ ఉన్నది? దానికి సమాధానం మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకట